ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి భారీ షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో ఆయన చిక్కులో పడ్డారు. జార్ఖండ్లోని చైబాసాలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు రాహుల్ గాంధీకి నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసింది. జూన్ 26న కోర్టు ముందు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. పదే విచారణకు హాజరు కాకపోవడంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. 2018లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో అప్పటి నుంచి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీ పైన బీజేపీ నాయకుడు ప్రతాప్ కటియార్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వారైనా బీజేపీలో అధ్యక్షులు కావచ్చని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతీశాయంటూ ప్రతాప్ కటియార్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మేరకు జూలై 9, 2018న బాసాలోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. అనంతరం జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు పరువు నష్టం కేసును ఫిబ్రవరి 2020లో రాంచీలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. తదనంతరం కేసును చైబాసాలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు తిరిగి పంపారు. మేజిస్ట్రేట్ అనగా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేశారు. అయితే పదే సమన్లు జారీ చేసినప్పటికీ రాహుల్ గాంధీ హాజరు కాలేదు. మొదట్లో బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడిన తర్వాత వారెంట్ పైన స్టే కోరుతూ జార్ఖండ్ హైకోర్టు ఆశ్రయించారు. పిటిషన్ మార్చి 20, 2024న కొట్టివేసిన తర్వాత వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోసం పిటిషన్ దాఖలు చేయగా దాన్ని చైబాసా కోర్టు నుంచి తోసిపుచ్చింది. తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే జారీ చేసింది.